దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు. గత వారం ఏం పాఠం చెప్పినామండి? యోధారాజైన యెహోషాపాతు జీవితం గురించి చెప్పుకున్నామండి. దేవుడు పాత నిబంధనలో ఉన్న వారి జీవితాలను ఎందుకు రాయించాడంటే మనందరికీ బుద్ధి బోధ కలగడానికే రాయించాడు. అంటే వాళ్ళు ఇప్పుడు లేరు. అసలు వాస్తవంగా మనం కొత్త నిబంధన చదువుకోవాలి. కానీ మరి పాత నిబంధన ఎందుకు రాయించాడు, ఎందుకు ఉంచాడు అంటే ఆ వారి జీవిత చరిత్రల ద్వారా మనకి దేవుడు ఏదో నీతిని నేర్పించడానికి, మనం వాళ్ళ తయారవ్వకూడదు అని చెప్పడానికి వాళ్ళ జీవితాలు మనకు ఒక సూచనగా ఉంచాడనమాట. ఈ యోధారాజైన యెహోషాపాతు మొదటేమో దేవుడికి అనుకూలంగా ఉన్నాడని రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 22:43 దేవుడికి అనుకూలంగా ఉన్నాడట. ఇక్కడ బైబిల్ లేదు బాబు, ఇక్కడ బైబిల్ తీశారా? మీ దగ్గర బైబిల్ లేదా? మొదటి రాజులు 22:43 చూడండి. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుతూ వచ్చెను. ఎలా ఉన్నాడటమ్మా? తన తండ్రి ఎలాగైతే యెహో మార్గంలో ఉన్నాడు ఆసా, అలాగా ఈ యెహోషాపాతు కుమారుడు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడట. మనం గత వారంలో 8 మాటలు అతని గురించి రాసుకున్నామండి. ఎవరు చెప్పగలరండి 8 మాటలు? అనుకూలంగా ఉండడం అంటే ఏం చేశాడు? ఎవరైనా చెప్పగలరమ్మా? రాసుకుని ఏం చెప్పగలరా? నేనే చెప్తాను. మొదటేమో దావీదు నడిచిన మార్గంలో నడిచాడంట. అంటే నీతిని న్యాయాన్ని నీతి న్యాయాలతో ఉన్నాడనమాట. ఇతర దేవతలను ఎప్పుడు కూడా ఆశ్రయించలేదట, పూజించలేదట. ఇశ్రాయేలీయులు ఏవో పారంపర్యాచారాలు చేస్తూ ఉంటే, ఆ బయలుదేవతలు అట్లు ఆరాధిస్తుంటే అలాంటివి ఏమి కూడా ఇశ్రాయేల్ చేసే చర్యలేమి కూడా చేయలేదట ఈయన. పైగా వీళ్ళ దేశంలో వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా కొన్ని విగ్రహారాధనలు జరుగుతూ ఉన్నాయట. వాటన్నిటిని కూడా తీయించేయాలని నిర్ణయం తీసుకున్నాడట. ఆ దేశమంతా ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి న్యాయాధిపతుల్ని, కొంతమందిని ధర్మశాస్త్రం బోధించమని లేవీల్ని ఏర్పాటు చేశాడట. తర్వాత ఏమో అందరికీ న్యాయం తీర్చడానికి కొంతమంది న్యాయాధిపతుల్ని కూడా అందరూ ఆయన దగ్గరికి రావాలని కోరుకోకుండా ప్రజల దగ్గరికే పరిపాలన అన్నట్లు కొంతమంది న్యాయాధిపతులు నియమించి, అసలు రాజుల కాలంలో న్యాయాధిపతులు లేరండి, కానీ ఈయన కాలంలో న్యాయాధిపతులు ఈయన ఏర్పాటు చేసి ఆ న్యాయాధిపతులకి కూడా హెచ్చరికలు చేశాడండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు తీర్పు చెప్పకూడదు, దేవుని ఎదుట తీర్పు చెప్పాలి అని చెప్పేసి, దేవుడు మీతో ఉన్నాడు అనుకొని తీర్పు చెప్పాలి, పక్షపాతం లేకుండా తీర్పు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని హెచ్చరికలు కూడా చేశాడండి. ఇంకేం చెప్పుకున్నాం? ఈయనకి ఎవరో యుద్ధానికి వస్తున్నారు అనగానే పక్క దేశం మీదో పొరుగు వాళ్ళ మీదో ఆధారపడకుండా కష్టాలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడండి. దేవుడికి ప్రార్థన చేశాడు, మాకు దిక్కు లేదు, నువ్వే మాకు సహాయకుడివి, మేమేమి చేయలేము, మాకు ఆ తెలివితేటలు లేవు అని దేవుడికి కన్నీటి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతను ప్రార్థన ఆలకించినట్టుగా చూస్తున్నాం. ఇంకేం చేశాడంటే, ఓ ప్రవక్త వచ్చాక మీరు యుద్ధంలో గెలవాలంటే దేవుడికి పాటలు పాడాలన్నారంటే. ఎవరైనా పిచ్చోడు శత్రువులు మీదకి వస్తున్నారంటే పాటలు పాడుకుంటారా? ఆందోళన పడిపోయి ఎలక్ట్ అయిపోవాలా. కానీ దేవుడు నిజంగానే మాకు సహాయం చేస్తాడు, దేవుడికి పాటలు పాడుదామని చెప్పేసి గాయకులందరినీ పిలిపించి, తల్లుల్ని పిల్లల్ని అందరినీ కూడా రప్పించి యెహోవాకి స్తుతిగీతాలు పాడారట. అప్పుడు ఆ శత్రువులు వాళ్ళంతా వాడే పొడుచుకొని చచ్చిపోయేలాగా దేవుడు చేశాడు. ఆ శత్రువులు చచ్చిపోతే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఎత్తుకోవడానికి ఎన్ని రోజులు అయిందట? 3 రోజులు పెట్టిందట వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా దోచుకోవడానికి ఇల్లు. ఇలాగా
దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నప్పుడు అతను నెమ్మదిగా ఉన్నాడు, అతని రాజ్యము కూడా నెమ్మదిగా ఉంది. అంటే ఇట్లా ఎంత తీవ్రత, ఎంత భక్తి, ఇంత విశ్వాసం పాత నిబంధనలో మరి మోషేలో కనపడతాయి, ఒక ఏలియాలో కనపడతాయి, ఒక ఎజ్రాలో కనపడతాయి, ఒక ఇర్మియాలో కనపడతాయి. అంత తీవ్రంగా కూడా ఈయన కూడా ఉన్నాడండి. కానీ మరి ఎందుకో తెలియదు కానీ ఇలాంటి వ్యక్తికి కూడా ఒక చేదు అనుభవం ఉన్నది అనిపిస్తుంది. అసలు ఆ రోజు అతను చచ్చిపోయి ఉంటే నిజంగా అతని గురించి గొప్ప పేరు నిలబడి ఉండిపోనండి. కానీ అతను బాగా ఉన్నప్పుడు చచ్చిపోలేదండి, అతను చెడ్డవాడు అయిపోయి చనిపోయాడండి. అదేంటో ఈరోజు మనం ఆలోచించేద్దాం. అంశం యోధారాజైన యెహోషాపాతు జీవితం. దీన్ని మనం చదువుతున్నామండి. అయితే మొదటేమో దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్న యెహోషాపాతు గురించి చూసాం. అనుకూలంగా ప్రవర్తించిన యెహోషాపాతు. ఈరోజేమో దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించిన యెహోషాపాతును చూద్దామండి. అతను రాజైన మొదటి దినాల్లో ఏం చేశాడటంటే, చూడండి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1-2 వచనాల్లో 2వ రాజులు 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ తొమ్మిదేళ్లలో ఇశ్రాయేలును ఏలానికి కొన్ని సంవత్సరములు వేలెను. అంటే ఈ రాజుల గ్రంథాల్లో ఒక వ్యక్తి గురించి చెప్పడానికి డైరెక్ట్ గా చెప్పడండి, చిన్న తలకింగా చెప్తాడు. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ అని రాయాలనుకోండి, అలా రాయడు. ఇదే సమయంలో అమెరికాలో ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నారో ఆ పేరు రాసి అతను ప్రెసిడెంట్ గా ఉండి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ కాలంలో ఇతను ప్రధానమంత్రి అయ్యాడు అని రాస్తారనమాట. కొంచెం బుర్ర పెట్టకపోతే ఇదేంటి అహాబ్ గురించి ఎందుకు రాస్తున్నాడు అనిపిస్తుంది. రెండు రాజ్యాల్లో ఏ రాజు గురించి చెప్పాలన్నా ఇతను అతని సమకాలికుడు, ఇతను సమకాలికుడు అని చెప్పడానికి, అతను రాజుగా ఉన్న 3వ సంవత్సరంలో ఇతను రాజు అయ్యాడని అలా చెప్తూ ఉంటాడు అనమాట. అది అయితే ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, తరువాత అతనికి బదులుగా అతని కుమారుడిని యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములను కావలని బలములను ఉంచెను. అంటే అతను ఏం చేసేటమ్మా, రాజైన వెంటనే మీరు ఇందాక ఏదో చదివారా? 2వ దినవృత్తాంతాలు 17:1 చెప్పాను, మీరు ఏదో చదివారు? 2 రాజులు అన్నానా? సారీ, 2 దినవృత్తాలు అనలేదు. అయితే సారీ, అది తప్పునే. అదే అయితే 2వ దినవృత్తాంతాలు 17:1 ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తరువాత అతనికి బదులుగా అతని కుమారుడు, అంటే ఆసాకు బదులుగా, ఆసా చనిపోయాడు, ఆసాకు బదులుగా యెహోషాపాతు రాజు అయ్యాడు. యెహోషాపాతు రాజు అయినప్పుడట ఏం చేశాడట, తన మీదకి శత్రువులు ఎవరో రాకుండా, ముఖ్యంగా యోధా రాజ్యానికి శత్రువులు ఎవరో ఇశ్రాయేలీలు. అంటే వాస్తవానికి 12 గోత్రాలు ఐక్యరాజ్యంగా ఉండేవారు. సౌలు కాలంలో ఐక్యరాజ్యం, దావీదు కాలంలో ఐక్యరాజ్యం, సొలొమోను కాలంలో ఐక్యరాజ్యం. కానీ సొలొమోను కొడుకైన రెహబాము కాలంలో తిరుగుబాటు జరిగింది. వాస్తవానికి తిరుగుబాటు అనేది సొలొమోను కాలంలోనే జరిగిందట. కానీ సొలొమోను దగ్గర ఎవరాట్లు సాగవండి. అందువల్ల యెరోబాము అనేవాడు తిరుగుబాటు చేసేటట్టు, కానీ పని ఎక్కువ చెప్పేస్తున్నామని సొలొమోను ఎదిరించలేక పారిపోయాడే. కానీ సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము చిన్న పొరపాటు చేశాడు. ఏం చేశాడంటే, ప్రజలందరూ వచ్చి మాకు కొద్దిగా మీ నాన్నగారి కంటే పన్ను తగ్గించయ్యా, మేము పన్ను కట్టుకోలేకపోతున్నాం అని అడిగితే కొడుకు ఏం చేశాడంటే, కొద్ది టైం తీసుకొని
అందరినీ యవనస్తుల్ని వృద్ధుల్ని సలహాలు అడిగి యవనస్తుల సలహానే చేశాడట. యవనస్తులు ఏం చేశారంటే ఇంకా పన్నులు పెంచు అని సలహా ఇచ్చారట. వృద్ధులేమో పన్ను తగ్గించు అని చెప్పారట. వృద్ధుల సలహా పాటించకుండా యవనస్తుల సలహా పాటిస్తే రాజ్యం ఏమైపోయిందమ్మా, 2 భాగాలుగా చీలిపోయింది. నువ్వు మీ రాజ్యాన్ని నువ్వే పరిపాలన చేసుకో, మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి 10 గోత్రాలలో డివైడ్ అయిపోయారు. పన్ను కట్టడం మానేశారు. వాళ్ళకి రాజుగా ఎవరు కావాలంటే ప్రజలే ఎన్నుకున్నారండి. ఎవరిని ఎన్నుకున్నారండి? ఎవరైతే సొలొమోను మీద తిరుగుబాటు చేసి మరి పని మానేశాడో ఆ యెరోబామే ధైర్యవంతుడు, అతనే మనకు లీడర్ అని చెప్పేసి ఆ యెరోబాముని రాజుగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఈ రెహబాము లేకపోతే యోధా గోత్రం, బెన్యామిన్ గోత్రం ఒక రాజ్యము, దక్షిణ రాజ్యము, మిగిలిన 10 గోత్రాలు ఉత్తర రాజ్యం. వీళ్ళకి ఎప్పుడు పడదు, ఎప్పుడు భద్రశత్రువులు. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి పడుతుందా? పడదు. ఎప్పుడు మన సైన్యాన్ని మన దేశం చుట్టూ కావలించుకుంటాం. ఒకవేళ వాళ్ళు ఏమైనా అకృత్యాలు చేస్తారేమైనా ఇంకా సైన్యాన్ని పెంచుకుంటూ ఉంటామండి. అలాగా ఈ యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు రాజు అయిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడంటే ముందు సైన్యాన్ని బలపరుచుకున్నాడటండి. పక్క దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా వాళ్ళ దేశంలో చొరబడకుండా బలోపేతం చేసుకున్నాడటండి. అంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అలా జాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఏం చేశాడు? రాజు అయ్యాడు. కొన్ని సంవత్సరాలు అయింది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏ దేశం ఏ ప్రజలతోనైతే విరోధంగా ఉండేవారో వాళ్ళతో స్నేహం ఏర్పాటు చేసుకున్నాడట. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనం చదువుదామని. మొదటి రాజులు 22వ అధ్యాయము. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేశాడు. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో. ఇశ్రాయేలు రాజు అంటే ఎవరండి? ఆహాబుతో సంధి చేశాడటండి. సంధి అంటే స్నేహము, మైత్రి. మొదటి రాజులు ఎంత అండి? 22వ అధ్యాయము 44. స్నేహం చేశాడట. అంటే స్నేహం చేయడం అంటే ఏంటి అంటే వీళ్ళ ఫంక్షన్కి వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ ఫంక్షన్కి వీళ్ళు వెళ్తారు, అలాగనమాట. తరచూ ఎక్కడైనా కనపడితే మాట్లాడుకోవడము, ఏదైనా పని చేసేటప్పుడు సలహా అడగడము. ఇలాగా ఒకప్పుడు శత్రువులు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదు. మా తాతగారు అయినటువంటి రెహబాం మీద తిరుగుబాటు చేశారు, మా ముత్తాత అయిన సొలొమోను మీద తిరుగుబాటు చేశారు, మాకు పన్ను కట్టడం మానేశారు, మమ్మల్ని ఎదిరించారని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి అసలు పడేది కాదు. కానీ ఇతను రాజైన కొద్ది రోజులు బాగా బతికాడు, మంచి ఐశ్వర్యాన్ని దేవుడిచ్చాడు, మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇప్పుడు ఏం చూడడం మొదలెట్టాడంటే నాతో సమానంగా 1000 మందాలంటే ఎవడున్నాడు ఈ దేశంలో నన్ను చూసుకుంటే ఎవరు కనపడుతున్నారండి? ఆయనతో సమవుజ్జి ఎవరున్నారు? ఇంకో రాజే ఉన్నాడు. పేదవాళ్ళు ఎవరో అతనితో సమవుజ్జి కాదు స్నేహం చేయడానికి. కాబట్టి అతను ఏం చేసుకున్నాడంటే తనతో సమానంగా ఆస్తిలో ఎవరున్నారో చూసుకున్న వాళ్ళతో సహవాసం చేయడం మొదలు పెట్టాడట. తర్వాత ఏమైంది చూడండి. అంటే అసలు ఈ ఆహాబు గురించి కూడా మనకు ఏమైనా తెలిస్తే మంచిది. ఈ ఆహాబు ఎవరంటే రాజ్యం విడిపోయిన తర్వాత 10వ రాజు అండి. యెహోషాపాతు ఏమో రాజ్యం విడిపోయిన తర్వాత 4వ రాజు, ఈయనేమో 10వ రాజు. అంటే మీకు కొన్ని పేర్లు రాస్తాను. మొదటి రాజు ఏమో సౌలు అండి. సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను, సొలొమోను తర్వాత రెహబాం. ఈ రెహబాం కాలంలో రాజ్యము 2 భాగాలుగా చీలిపోయిందండి. ఇదేమో దక్షిణ రాజ్యం అయింది, దక్షిణ రాజ్యం. దీన్నే యోధా రాజ్యం అంటారండి. ఇదేమో ఉత్తర రాజ్యం, ఇదేమో ఇశ్రాయేల్ రాజ్యం అంటారండి. వీళ్ళేమో 2 గోత్రాల వారు.
వీళ్ళేమో 10 గోత్రాల వారు. అయితే వీళ్ళకి మూల పురుషుడు ఎవరంటే ఈ ఇడిపోయిన వాళ్ళకి రెహబాము. రెహబాము తర్వాత రాజు ఎవరు? అబియాము. అబియాము చనిపోయిన తర్వాత ఆస చనిపోయిన తర్వాత యెహోషాపాతు. ఈ 10 గోత్రాలకి మూల పురుషుడు ఎవరు? యెరోబాము. యెరోబాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన నాదాబు రాజయ్యాడండి. నాదాబు చనిపోయిన తర్వాత బయోషా రాజయ్యాడు. బయోష తర్వాత ఏలా అనేవాడు రాజయ్యాడు. ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను. ఏలా తర్వాత జిమ్రి తర్వాత ఒమ్రి తర్వాత అతని కుమారుడు ఆహాబు రాజయ్యాడు. వెలికి ఎప్పుడూ పడలేదు. ఇతను 10వ వాడు. ఈ 10వ రాజు కాలంలో యోధా రాజ్యానికి ఇశ్రాయేల్ రాజ్యానికి ఫ్రెండ్షిప్ ప్రారంభమైంది. అప్పటి వరకు శత్రువులు ఇతర కాలంలో యెహోషాపాతు కాలంలో మిత్రులైపోయారండి. ఏం చేశారు ఇప్పుడు? ఇతను మంచోడా చెడ్డోడా? ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆహాబు మంచోడైతే ప్రాబ్లం లేదండి. కొల్ల తగిన రాజే మంచోడు కాదు, ఇతను చాలా మంచోడని అనుకుంటే చాలా పొరపాటు. ఇతను అంత మంచివాడు కాదు, ఇతను కొద్దిగా బలహీనుడు. ఈయన ఏం చేశాడంటే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడండి. సీదోను రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంట. ఈ సీదోనీయులు అనేవారు అన్యజనులండి. ఆ సీదోను రాజు పేరు ఏం పేరంటే యాత్బయేలు. ఆ యాత్బయేలు అనేటటువంటి వాడి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడేమో పేరుకే స్త్రీ కానీ ఈవిడంతా పురుష స్వభావం అంటాడు. ఇప్పుడు కొంతమంది మనకు కూడా అప్పుడప్పుడు పురుష స్వభావం ఉందని కనపడతారు. పురుష స్వభావం అంటే ఇంకా గర్వం, తెగింపు. స్త్రీ స్వభావం ఏంటండి? అసలు సాధుత్వం, మృదుత్వం అండి స్త్రీ స్వభావం. కానీ ఇవిడిది పురుష స్వభావం అండి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది జరిగిపోవాలి. దానికోసం లేకపోతే చచ్చిపోతే చంపేది అటువంటి మనిషి అనమాట. ఎదురు తిరిగితే భర్తనే చంపేద్ది అలాంటి మనిషి అనమాట. మరి ఎలా ప్రేమించాడో ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ అహాబు ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ కాలు కింద పేర్లేక ఉన్నాడు అనమాట. ఆవిడ చెప్పినట్టే చేశాడండి. ఆవిడ వస్తా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బయలు విగ్రహాలను తీసుకొచ్చింది, బయలు పూజారులు తీసుకొచ్చింది. వాటికి మొక్కితేనే లేకపోతే ఆయనతో సంసారం చేయడం మానేసేది. ఆవిడ కోసం అని చెప్పేసి వాటికి మొక్కేవాడు. వాటికి గుడి కడితేనే కానీ నీతో మాట్లాడనని పెట్టేది. వాటికి వాళ్ళ కోసం గుడి కూడా కట్టాడు అతను. ఇలాగా మొత్తం ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా రోజు రోజుకి చూడండి, మనకి రాజస్థాన్లో ఎలా దిగిపోయారో మొత్తం అన్ని కోట్లు వాళ్ళే. అలాగే వాళ్ళు కూడా ఆక్రమించేశారు. ఇశ్రాయేలు ప్రవక్తలందరినీ చంపించేసింది. ఆ బయలు ప్రవక్తలు తీసుకొచ్చి వాటికి పూజలు చేయించే వారిని తీసుకొచ్చింది. ప్రజలందరినీ కూడా బయలు విగ్రహారాధికులుగా మార్చేసింది. అటువంటి కాలంలో అసలు ఎవరైనా అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తారండి? ఏం చేశాడండి యెహోషాపాతు వెళ్ళి. మరి ఎందుకు అలా చేయవలసి వచ్చిందో మనకు తెలియదు. కానీ అంటే ఈ ఆహాబు యెజుబేలు అనేటటువంటి ఈ భార్యాభర్తల గురించి మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. మొదటి రాజులు 16వ అధ్యాయం 28వ వచనం. అలాగే 22వ అధ్యాయము 40వ వచనంలో కూడా ఉంటుందండి. 22వ అధ్యాయం 40వ వచనం. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 1 నుంచి 34 వచనాలు చదివితే అక్కడ కూడా ఈ ఆహాబు యెజుబేల్ రాణి యొక్క
వాళ్ళ జీవితం గురించి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులన్నిటి గురించి కూడా రాయబడ్డాయండి. ఈవిడట ఒకసారి ఆయనంట ఒకసారి పక్క ఎవరో ద్రాక్ష తోట అడిగాడట, నాబోతు అనేవాడు ద్రాక్ష తోట అడిగాడట. అడిగితే అతను, మా నాన్నగారిది నేను నమ్ముకోను, అది పండినా పండకపోయినా నాది, నేను అలాగే ఉంచుకుంటాను, నేను అమ్మనని చెప్పాడంట. అప్పుడు ఇంటికి వచ్చి ఆయన అన్నం తినడం మానేసి విచారంగా గోడక బొర్ర పెట్టుకొని కూర్చోవడం భార్య చూసింది. ఏమండి అలాగున్నారు, డల్లగా ఉన్నారంటే, మన తోట పక్కన నాబోతున్నాడు కదా, ఆయన తోట అమ్మేమని అన్నాను, అమ్మమంటే అతను అమ్మడట, మరి ఏం చేయాలి అర్థం కాక అలా కూర్చున్నాను అన్నాడట. రేపు వాళ్ళకల్లా ఆ తోట తీసుకొచ్చి మీ చేతిలో పెడతానన్నదట. ఏం చేస్తావంటే, ఏదో చేస్తాను నీకు ఎందుకు అని చెప్పేసి ఊరంతా దొండోరే వేయించి ఉపవాసం, రాజుగారు ఉపవాసం ఉంటున్నారో అందరూ ఉపవాసం ఉండాలని దొండోరే వేయించిందట. అప్పుడు అందరూ ఉపవాసం ఉన్నారట అండి. ఒక ఇద్దరు అబద్ధ సాక్షులు తీసుకొచ్చిందట. ఈ నాబోతు ఉపవాసంలో కూర్చోలేదు, భోజనం చేయడం మేము చూసామని వాళ్ళ చేత అబద్ధం చెప్పించింది. వాస్తవానికి నాబోతు కూడా ఉపవాసం ఉన్నాడు, కానీ అబద్ధ బోధకులు, ఆ అబద్ధ సాక్షులు రాణి గారు ఏం చెప్పంటే అది చెప్పారు. ఊరు ప్రజలందరూ అతను రాళ్ళతో కొట్టి చంపేశారు. అతను ద్రాక్ష తోట రాజుగారిది అయిపోయింది. చెప్పిన ప్రకారం ద్రాక్ష తోట తీసుకొచ్చి ఆయన చేతిగా పెట్టింది అన్నమాట. ఇగో కాగితాలు చూసామని నేను ఇలా చేశాను అంటే ఎంత క్రూరాలండి ఆవిడ. అసలు ఆడదైనా అసలు అలా ఎవరైనా అలా ప్రయత్నం చేస్తారండి, ఎంత దుర్మార్గురాలు. ఏలియా తప్ప ఆవిడ కాలంలో ఎవరు యెహోవా ప్రవక్తలు లేరండి, అందరినీ చంపించేసింది. యెహోవా ప్రవక్తే భూమి మీద ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను, అంత క్రూరాలండి. మరి అటువంటి వ్యక్తితో ఎవరు సహవాసం చేయరు, కానీ ఈయన ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడట. అక్కడ రావడం, ఇతనికి ఫంక్షన్లకు వాళ్ళు పిలవడం, వాళ్ళ ఫంక్షన్లకి వీళ్ళు పిలవడం, ఇలాగా కొద్ది రోజులు బాగా గడిచింది. వీళ్ళ అనుబంధం పెరిగింది. అనుబంధం పెరిగిన తర్వాత ఏమైందట, 2వ దినవృత్తాంతాలు 18:1 చూడండి. 2వ దినవృత్తాంతాలు, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో విజయమైందాడు. మొదటేమో ఓన్లీ ఫ్రెండ్షిప్పే జరిగింది. ఆ ఫ్రెండ్షిప్పే కదా పోయింది ఏముందలే అనుకుంటాం మనం. తర్వాత ఏమైపోయిందటండి, ఆ ఫ్రెండ్షిప్ కాస్త వియ్యం వరకు వెళ్ళిందండి. యెహోషాపాతు ఆహాబుతో వియ్యం ఉందాడటండి. రెండో దినవృత్తాంతాలు ఎంతండి, 18:1-2 వచ్చినారు. అమ్మా ఎందుకు వెళ్ళాడమ్మా, ఎందుకు వియ్యమందాడు? పేదవాడ ఉంటే అలాంటి చెడ్డోడితో వియ్యమందేవాడా? ఇతనికి ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగింది కలగడం వల్ల. ఎందుకో చేయకూడదు, అలాంటి వాళ్ళతో విజయమంతకూడదు అనిపిస్తుంది, కానీ తప్పదు. మరి మన స్టేటస్ తగ్గ ఉండాలి కదా. మన లెవెల్ ఏంటి, మనమేంటి, మన హోదా ఏంటి, నా హోదాకు తగ్గ ఎవరుంటాడో అని చూసుకుంటాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు కూతుర్ని ఎవరికి ఇద్దామనుకుంటాడండి? అతని దగ్గర పనిచేసే బాడీ గారికి ఇద్దామనుకుంటాడా? ఇంకో ఎమ్మెల్యే కూతురికి ఇవ్వాలనుకుంటాడండి. ఓ మంత్రి గారు తమ పిల్లల్ని ఇంకో మంత్రి పిల్లలకి ఇవ్వాలనుకుంటారండి. ఆ స్థాయిలోనే మన సహవాసాలు ఉండాలి, మన బంధుత్వాలు ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈయనకి భక్తి అయితే లేదు, కానీ ఇతని దగ్గర ఉన్నంత ధనము, ఇతనికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఎవరికి ఉన్నాయంటే ఆ పక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆహాబుకు ఉన్నాయి. కాబట్టి అతనితోనే వియ్యమందాలనుకున్నాడండి. ఇప్పుడు ఈయనకి ఒక కుమారుడు ఉన్నాడట. ఇతని కుమారుడు పేరు ఏం పేరు అంటే, యెహోషాపాతు యొక్క కుమారుడి పేరు యెహోరాము. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. ఆహాబు కుమార్తె పేరు మీరు ఎవరని చెప్పవచ్చు, అతలియా. పేరు చాలా బాగుంటుంది, అమ్మాయి మాత్రం బాగోదు. చాలా దుర్మార్గురాలండి ఈవిడ. సేమ్ తల్లి ఎటువంటిదో బిడ్డ అటువంటిది అవుతుంది అనడానికి ఆ మాట కూడా వీళ్ళ గురించి రాయబడింది. అంత క్రూరాలు, అంతకంటే క్రూరాలు ఈ అతలియా. ఈ అతలియాని తన కుమారుడిని యెహోరాముకి ఇచ్చి వివాహం చేశాడటండి. ఇతను
రెండో రాజుల గ్రంథంలో వీరి వివాహం గురించి ఉంటుంది. రెండో రాజులు 8వ అధ్యాయము 18వ వచనం. రెండవ రాజులు 8:18. ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజును ప్రవర్తించినట్లు ప్రవర్తించు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. అంటే సేమ్ ఈ ఆహాబు ఎలాగుండేవాడో, ఆ ఇశ్రాయేలు రాజులందరూ ఎలాగుండేవారో వాళ్ళలాగా అల్లుడు గారు కూడా మారిపోయారట. ఏదో సామెత ఉంటుంది, 6 నెలలు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీలైపోతారు. ఇప్పుడు వాస్తవానికి మన ఇంటికి ఒక కోడలు వచ్చింది అనుకోండి, కోడలు మళ్ళా మారాలా, ఆ కోడల వాళ్ళ మనం మారిపోవాలా? అంటే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళది ఎక్కువైపోయింది, అమ్మాయిది ఎక్కువైపోయింది. అంటే ఇతను అసమానం లేకపోతే ఎలా రకంగా పోయాడేమో అర్థం అవ్వలేదు, ఏమయ్యాడో తెలియదు. కానీ మొత్తానికి ఆవిడలాగా అతనే మారిపోయాడు. అంటే ఆవిడ చెప్పినట్టుగానే బయలుదేవతలకి ఆరాధించడము, వాటికి పూజలు చేయడము, వాటి గుళ్ళు కట్టడము, ఇలాంటివన్నీ కూడా హేయమైన పనులన్నీ చేసేటట్టండి. 2వ దినవృత్తాంతాల్లో వివరంగా ఉంది, ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 34వ వచనం చదివేయండి. 2వ వచనం నుంచి ఉంది. రెండవ వచనం చూడండి. కొన్ని సంవత్సరాలు గతించిన మీదట సోమరంలో నుండి ఆహాబు వద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును సారీ అండి 21వ అధ్యాయం 6వ వచనం అండి. సారీ 21:6. అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇశ్రాయేలు రాజుల మార్గమును నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించెను. అయినను యెహోవా తన ఇది మనం చదివాం కదా, ఇప్పుడు చదవలేదు. 11 వరకు చదివమ్మా. 11 వచ్చిన మరియు అతడు యోధా పాలకులను బలిపీఠములను కట్టించి అంటే ఈ యోధా రాజ్యంలో పర్వతాల మీద ఆ బయలుదేవతలకి బలిపేటలు కట్టించాడంట. అంటే వాటికి బలులు అర్పించేవాడు అనమాట. యెరూషలేము కాపురస్తులు దేవుడిని విసర్జించినట్లు చేసెను. యోధా వారిని విగ్రహ పూజలకు లోపరిచెను. ఎవరైనా కానీ విగ్రహాలకు మొక్కకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టించేస్తారని చెప్పేసి ఇలాగ ఆజ్ఞాపించడం వల్ల ప్రజలందరూ కూడా రాజుగారికి భయపడిపోయి ఆ విగ్రహార్ధికులుగా మారిపోయారట. అంటే ఆహాబు చేసినటువంటి యెహోషాపాతు చేసిన పొరపాటు ఏంటంటే ఈ ఆహాబుతో విజయమందడం. అతను చేసిన పొరపాటు వల్ల అతను కొడుకు బలైపోయాడు. కొడుకు వల్ల ప్రజలు బలైపోయారు. ఇలాగా మరి యెహోషాపాతు పతనం మనకు కనపడుతూ ఉందండి. యెహోషాపాతు ఇంకా ఏం చేశాడో చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో ఇందాక మనం చదివాం కదా, 18వ అధ్యాయం 2వ వచనంలో ఈయనట యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి, యెహోషాపాతు గారు మీరు నాకు చిన్న సాయం చేయాలండి బావగారు అని పిలిచాడట. అంటే బావగారు అడిగితే ఎవరైనా కాదంటారండి? కాదంటారు. సరే బావ ఏం చెప్పు, నీకు ఏ హెల్ప్ అయినా చేస్తానంటే, ఏమి లేదు, నేను నా పక్కన సిరియా దేశం ఉంది, వాళ్ళతో మాకు పడట్లేదు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, నా బలం చాలదు, మీ ప్రజలను తీసుకొని మీ యోధా వారిని తీసుకొని మాతో కలిసి ఆ సిరియా మీదకి యుద్ధానికి వెళ్దాం, బయలుదేరు అన్నాడంటే. ఇప్పుడు సాధారణంగా యెహోషాపాతు ఏమనాలండి, బాబు నీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడమే తప్పు, ఇప్పుడు అనుభవిస్తున్న చాలు, ఇంకా నీతో యుద్ధానికి కూడా రావాలా, నీకు నమస్కారం అండి, మమ్మల్ని దేనికి ఇంకా ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పాలండి. కానీ ఈయనేమన్నాడు తెలుసా? చూడండి, 1 రాజుల గ్రంథంలో ఉంది. 1 రాజులు 22:4. నాతో కూడా నీవు రామోద్రాజులకు వచ్చేటవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. అంటే నువ్వు ఇష్టం, నీకు ఎన్ని కాలుతాన్ని తీసుకెళ్ళి వాడుకో, నన్ను రమ్మని నేను వస్తాను, నా ప్రజలు ఎంతమందిని పంపించమంటే అంతమందిని పంపిస్తాను, మన అందరం కలిసి యుద్ధం చేసేద్దాం, జయించేద్దాం అన్నాడట. అంటే ఒక చెడ్డవాడికి సహాయం చేయొచ్చమ్మా,
చెడ్డవాడికి సహాయం చేయొచ్చా? ఎవరు చేయొచ్చా? చెడ్డవాడికి సహాయం చేస్తే వాడిని మనం గౌరవించినట్లు లెక్క అవుద్ది. ఎప్పుడు చెడ్డవాడని మీకు అర్థమైతే వాడికి ఏ హెల్ప్ చేయకూడదండి, వాళ్ళు గౌరవించినట్టు అవుతుంది. ఇలాగా ఈయన రోజు రోజుకి ఇతను పతనమైపోవడం మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ 3వ దేవ రాసుకోవాలండి. ఆహాబుతో యెహోషాపాతు యుద్ధములో సహాయం చేసింది. అతనితో కలిపి యుద్ధంలో అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడట. ఆ యుద్ధంలో ఏం జరిగింది తెలుసా అండి? ఆహాబుకి డౌట్ వచ్చింది. అమ్మో, ఈ సిరియా వాళ్ళు చాలా బలవంతులు, వీళ్ళు నా మీద చాలా పగపట్టుకుని ఉన్నారు, మేమిద్దరం పొత్తైనా కానీ మేము వాళ్ళతో జయించడం కష్టం, కాబట్టి ఎలాగైనా సరే నన్ను చంపడానికి చాలా ఎత్తులేస్తారని చెప్పట ఈ రాజుగారు మారువేషం వేసుకున్నాడటండి. యుద్ధంలో రాజుగారు మారువేషం వేసుకొని తిరుగుతారా? మారువేషం అంటే ఏంటండి? అంటే ఇప్పుడు మహారాజు గారు వేసుకున్న బట్టలు వేసుకోడు, ఏదో సైనికుడు వేసుకున్న బట్టలు వేసుకుంటాడు, సైనికుల్లో కలిసిపోతాడు. అప్పుడు రాజుగారి కోసం వాళ్ళు వెతుకుతుంటారు కానీ రాజుగారు కనపడరు అనమాట. అలా ప్లాన్ వేసేటటువంటి ఆహాబ్ చాలా తెలివైనడు. కానీ అవతల ఆ సిరియా దేశంలో ఉన్న సైనికులు ఎవరొకరు తగులుతుంది లేదంట, గిరి చూడకుండా వేసారట ఎవరికొకరు తగులుతుందని. ఆ బాణం వెళ్ళి ఈ మారువేషంలో ఉన్న ఆహాబుకు తగిలేసిందట. చూడండి, అంటే దేవుడు ఒకవేళ ఒక మనిషిని తీసేయాలనుకుంటే మనం ఎన్ని నాటకాలు వేసినా కానీ మనం కాపాడుకోలేమండి. ఆహాబు దగ్గర ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఆహాబు ప్రాణాలు కోల్పోయాడట. ఆ విషయాలన్నీ మనకి మొదటి రాజుల గ్రంథము అదే ఈ 34 వచ్చిన వరకు చదివితే సరిపోద్దండి. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 2 నుంచి 34 వరకు ఒకసారి చదివేయండి, లేకపోతే 34 వచ్చిన 18వ అధ్యాయము. ఆ దినము యుద్ధము ప్రబలమైనను అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథములను నిలిచెను. ప్రతి గుంపు వేళ అతను చచ్చిపోయాడట. 33వ వచనం. అప్పుడు ఒకడు గురు చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేల్ రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు నాకు గాయం కలిగినది, నీ చెయ్యి తిప్పి దండులో నుండి నన్ను కొనుక్కోమని తన సారథితో చెప్పాను. అయినా సరే చచ్చిపోయాడు. అంటే ఇతను ఎన్ని వేషాలు వేసినా కానీ చచ్చిపోయాడు. వాస్తవానికి ఆ రోజట యెహోషాపాతు కూడా చనిపోవాలట. 31వ వచనంలో యెహోషాపాతే రాజు అనుకున్నారట మొదట సిరియా వాళ్ళు. ఈయన ఎవరో మంచి కిరీటం అది పెట్టుకుని వచ్చాడు, ఈయనే ఇశ్రాయేల్ రాజు అనుకున్నారట. తీరా దగ్గరికి వచ్చి చంపేద్దామని చూసేటప్పటికి ఈయన ఆహాబు కాదు. నువ్వెవరో అని అడిగితే నేను యోధారాజునే అన్నారట. ఇలా సాయం చేయడానికి వచ్చానంటే అతన్నే చంపిపోయారట. కానీ ఆ టార్గెట్ ఎవరంటే ఆహాబు చచ్చిపోవాలి తప్ప వీళ్ళందరినీ మనకి అవసరం కాదని చెప్పేసి క్షమించి వదిలేశారండి. బతిమలాడుకున్నాడట ఆ యెహోషాపాతు. దేవుడు సహాయం చేయడం వల్ల ఎలాగో మొత్తానికి అక్కడ వాళ్ళు క్షమించారు, ఆ యుద్ధంలోంచి తప్పించుకొని వచ్చాడు. అమ్మాయి జీవితంలో అలాంటి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఎవడైనా మళ్ళీ ఇంకా వాళ్ళతో సహాయం చేస్తారండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారండి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం తప్పు, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు, పెళ్లి చేసుకుంటే పోయాడంటే వాళ్ళతో యుద్ధాలకు వెళ్ళడం తప్పు. సావు దాకా వచ్చి ఎలాగో కన్నులు ఒట్టపోయి తప్పించుకున్నట్టుగా తప్పించుకున్నాడు. అయినా బుద్ధి రాలేదండి యెహోషాపాతుకి. ఏంటో ఆ రిలేషన్ ఏంటో అర్థం అవ్వదండి. కొన్ని సందర్భాల్లో మనం కూడా అంతేనండి. మన రక్త సంబంధికులకి రాజీ పడిపోతామండి. ఆత్మ సంబంధుల దగ్గర అలా రాజీ పడం. రక్త సంబంధులు ఎంత చెడ్డోలైనా వాళ్ళతో మాట్లాడతామండి, ఎంత దుర్మార్గులైనా వాళ్ళ ఇంటికి వెళ్తామండి. అదే మన క్రీస్తునందున్న సహోదరుడు మాట అన్నాడు అనుకోండి, ఇంక వాళ్ళతో మాట్లాడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్దేదు, వాళ్ళు క్షమించబుద్దేదు, ఏంటో తెలియదు. యేసుప్రభు వారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ సహోదరులు వాళ్ళందరూ కూడాను యేసుప్రభు చూడడానికి కపెర్నహూముకు వచ్చారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆయన ఏదో గొప్ప వస్తుందని చెప్పి
ఏమండి మీరు వాక్యం తర్వాత చెప్పొచ్చు. అక్కడ మీ అమ్మగారు మీ అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ గేట్ అవతలు ఉండిపోయారు. లోపలికి వద్దామంటే మీతో మాట్లాడదామంటే ఎవరు చోటు ఇవ్వట్లేదు, నేను చూశాను, మీరు అర్జెంటుగా మీ అమ్మగారిని పిలిపించుకొని మాట్లాడండి అని చెప్పాడంటండి. అప్పుడు యేసుప్రభు వారికి మహాపాపం. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడండి? దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఎవరో, తల్లికి ప్రాధాన్యత ఎవరో, అన్నదమ్ములకు ప్రాధాన్యత ఎవరో, అక్కచెల్లెలకు ప్రాధాన్యత ఎవరో, ఆయన దృష్టిలో అందరూ సమానమే. యేసుప్రభు ఈ విషయాన్ని ఆ తల్లికి ఎప్పుడు చెప్పాడండి? ఆయన 12 ఏటనే చెప్పాడు. అమ్మా, నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా? 12 ఏటలో శాస్త్రుల పరిచయంతో మాట్లాడుతూ ఉంటే తల్లి తండ్రి వీళ్ళేమో మా వెనకాల వస్తున్నాడు, మా ఊరోళ్ళతో వస్తున్నాడు అనుకొని 3 రోజులు ప్రయాణం మన దూరం వెళ్ళిపోయారట. అప్పుడు చూసుకుంటే వాళ్ళ ఊరోళ్ళు అడిగితే మా వెంట లేడమ్మా, అతను అక్కడే ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడని చెప్తే మళ్ళీ తల్లి వచ్చారట. చూస్తే అక్కడ ఏమైంది? శాస్త్రుల పరిచయంతో తర్కిస్తున్నాడు యేసుప్రభు. ఆమె వచ్చి, ఏమయ్యా మీ నాన్న ఎంత ఏడ్చాడు, నేను ఎంత ఏడ్చాను, మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టావు, ఇలా చేయొచ్చా, అమ్మని నాన్న చెయ్యొదిలేసి ఎన్నాళ్ళు ఉండొచ్చా అని చెప్పి దెబ్బలాడితే అప్పుడు ఏమన్నాడండి? చూడండి ఒకసారి లోకాసు వార్తలో ఉంటుంది ఆ విషయము. లోకాసు వార్త 2వ అధ్యాయము 48-49 వచనాలు. ఏమన్నాడమ్మా? అమ్మా, నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలీదా, నువ్వు ఎరగవా అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు దేనికి ప్రయత్నించాడండి? తల్లికి ప్రయత్నించాడా, దేవుడికి ప్రయత్నించాడా? దేవుడికి ప్రయత్నించాడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని కొంతమంది మీ అమ్మగారు వచ్చారు, మీ అక్కచెల్లెళ్ళు వచ్చారు, వాళ్ళు మీతో మాట్లాడాలట అంటే ఆయన స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామండి? మనమేనా ఆ జనాలు తోసుకొని మా అమ్మ వచ్చిందంట అని వెళ్ళి కౌగులించేసుకొని వాళ్ళైనా పలకరిస్తాము, లేకపోతే అర్జెంటుగా ప్లేస్ అందరూ సైడ్ ఇచ్చేయండి, మా అమ్మగారికి మా అన్నదమ్ములకి ఇక్కడ చైర్ వేసేయండి అని చెప్పేసి వాళ్ళనైనా ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాం. కానీ యేసుప్రభు రెండూ చేయలేదండి. యేసుప్రభు ఏమన్నారండి? ఒకసారి చదవండి బ్రదర్ ఆ మాట. మత్తయి సువార్తలో ఉంది 12వ అధ్యాయము 46 నుంచి. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లి యొక్క సహోదరులను ఆయనతో మాట్లాడబోచి వెలుపట నిలిచియుడిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపట నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, అంటే కింద బైబిల్ పట్టుకుని నోట్స్లు పట్టుకుని కొంతమంది ఉంటారనమాట. ఎవరండి? యేసుప్రభు దగ్గర వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులు. మొదట్లో 120 మంది ఉండేవారు అక్కడ యేసుప్రభు శిష్యులు. అలా తర్వాత 12 మంది అయిపోయారు. ఈ శిష్యులందరి వైపు చూపించి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఇగో వీళ్ళు నా తల్లి, వీళ్ళే నా సహోదరులు. ఎవరు దేవుని చిత్తం నెరవేరుస్తారో వాళ్ళందరూ నా తల్లిలే అన్నాడండి. అక్కడ చదవండి. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు. అంటే యేసుప్రభు మాటలు చెప్పడం కాదండి, జీవితం కూడా జీవించారు. అన్ని విషయాల్లోనూ మాదిరి చూపించారండి. ఆయన రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, భౌతిక సంబంధమైన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దేనికి ఇచ్చారండి? సంఘానికి ఇచ్చారండి. సంఘం దేవుని కుటుంబం. దేవుని కుటుంబమే నాకు కావాలి. నా తండ్రి చిత్తాన్ని వీళ్ళు పాటిస్తే వీళ్ళే నాకు కావాలి. యేసుప్రభు సహోదరులు, ఆ యేసుప్రభు ఇంటివారు యేసుప్రభుని విశ్వాసం ఉంచలేదటండి. ఆయన బతికినప్పుడు ఆయన శరీర ధరగ ఉండగా అది ఎక్కిరించారు, పిచ్చోడు అన్నారు యేసుప్రభుని. పిచ్చి పట్టింది, అందుకే ఇలాగా మాటలు చెప్పుకొని ఉంటున్నాడు, ఈయనకు పని లేదు పాటు లేదు ఇలాగ ఉంటున్నాడు అని చెప్పేసి పిచ్చి పట్టిందని ఎలా కలం చేశారట యేసుప్రభు అన్నదమ్ములు. యోహాను సువార్తలో ఉంటుంది, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట రాయబడిందండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాయబడిందండి. యేసుప్రభు వాళ్ళకు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పారంటే, ప్రవక్త తన దేశములోనూ తన ఇంటిలోనూ ఘనపరచబడడం. అంటే ప్రవక్త ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత ఉన్నతుడైనా కానీ అందరూ ఒప్పుకుంటారు, అందరూ నమ్ముతారు. ఒక్క ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోరండి. ఆ దేశంలో వాళ్ళు ఒప్పుకోరండి. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారండి యేసుప్రభు వారు. అంటే ఈ విషయం 2 చోట్ల ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 57వ వచనంలో ఉంటుంది,
లోకాసు వార్త 4:24 కూడా ఉంటుంది. లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త 4:24 2 ఉదాహరణలు చెప్పారండి. మొదటి ఉదాహరణ ఏంటంటే ఏలియా ఉదాహరణ. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో చాలా మంది విధవరాలు ఉన్నారండి. అమ్మా, మరి ఆ దేశంలో ఉన్న ఏదైనా ఒక విధవరాలు పట్టుకొచ్చి ఏలియాకి అప్పం చేసి పెట్టిందా? ఎవరు పట్ల. కానీ ఎక్కడో ఆ పక్క దేశంలో ఉన్నటువంటి సారేపతి అనేటటువంటి ఊర్లో ఉన్న విధవరాలు ఈయన ప్రవక్త అని తెలుసుకొని ఈయన అప్పం అడిగితే, అంటే ఏమో ఆ ఊర్లో ఉన్న విధవరాలు ఎందుకు అతనికి పోషించలేదు, ఎందుకు అతను గౌరవించలేదు అంటే ప్రవక్తకి ఆ ఊళ్ళో ఘనత ఉండదు. ఇంకో ఉదాహరణ చెప్పాడండి, ఎలీషా ప్రవక్త ఉదాహరణ. ఎలీషా ప్రవక్త చాలా అద్భుతాలు చేయగలిగినటువంటి వ్యక్తి, ఎంతో మంది కుష్ఠరోగులు బాగు చేయగలిగినటువంటి వాడు. కానీ ఎక్కడో సిరియా దేశంలో నయమాన్ అనేటటువంటి ఒక సైన్యాధికారి తన పని మనిషి, ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన పని మనిషి చెబితే విని, తన భార్య చెప్తే విని షోమ్రోన్కి వచ్చాడు. వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి కుష్ఠరోగాన్ని బాగు చేయించుకున్నాడండి. యెరూషలేములో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు, షోమ్రోన్లో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఎవరైనా వెళ్ళారండి ఆయన దగ్గరికి? ఎందుకు వెళ్ళలేదు? మావాడికి ఏమున్నాయి అనుకుంటారు అన్నమాట. ఇతరికి ఏం గొప్పవాడు, ఇతరికి గొప్పతనం ఏముంది. ఆ సూత్రం యేసుప్రభుకి వర్తించింది. యేసుప్రభు ఇంటివారు, యేసుప్రభు ఊరు వారైన నజరేతు వారు యేసుప్రభుని ఎప్పుడు నమ్మలేదండి. ఎన్ని అద్భుతాలు చేసినా ఆ అన్నదమ్ములు నమ్మలేదు, అక్క చెల్లెలు నమ్మలేదు. కానీ చివరికి ఆయన ప్రాణం పెట్టినప్పుడు, శిలువ మీద ఆయన క్రూరాతి క్రూరంగా చంపబడి 3వ దినాన సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడు వాళ్ళ కఠిన హృదయాలు బద్దలైపోయాయండి. వాళ్ళ హృదయాల్లో విశ్వాసం ప్రారంభమైందండి. చూడండి, అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 14వ వచనంలో శిష్యులు, యేసుప్రభు తల్లి, యేసుప్రభు సహోదరులు అందరూ కూడి మేడగదిలో ఎడతెగకుండా ప్రార్థనలో చేశారట. అంటే అప్పటి వరకు యేసుప్రభు గురించి ఎప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. కానీ అప్పుడు యేసుప్రభు ఆరోగ్యం అయిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టారండి. వాళ్ళకి విశ్వాసులు అయ్యారు. తర్వాత ఆ యేసుప్రభు అన్నదమ్ములు ఇద్దరు కూడా 2 పత్రికలు రాశారండి. యాకోబేమో ఒక పత్రిక, యోదాయేమో ఒక పత్రిక, 2 పత్రికలు రాశారండి. ఆ పత్రికల్లో మేము యేసుప్రభు అన్నదమ్ములు అని రాసుకున్నారా? మేము యేసుప్రభు దాసులవి, మేము యేసుప్రభు దాసులు అని మొదటి వచనంలోనే ఉంటుందండి. మేము యేసుప్రభు దాసుని అన్నారండి. ఎంత గౌరవించారండి ఆయన్ని. ఇప్పుడు సాధారణ మనమే మన ఎమ్మెల్యే గారు మన క్యాస్టోడ్ అనుకోండి, అసలు అతనికి మనకి పరిచయం కూడా లేకపోయినా, ఎమ్మెల్యే గారు మావాడే, మా దగ్గరడే, నేనంటే ఇలా పడి చచ్చిపోతాడు, నన్ను రమ్మంటాడు, నేనంటే అతనికి చాలా ఇష్టం, నేనే వెళ్ళగాని అంటామండి. అంటే ఒకళ్ళు ఇంత గద్దు కానీ మనకి ఏమైనా కొంచెం పలుకుబడి ఎక్కడైనా ఉంటే దాన్ని 1000 అంతులు చేసి చెప్పుకుంటాం. కానీ యేసుప్రభు అన్నదమ్ములు మా అన్నయ్య అని మాట వాడలేదండి, తగ్గించుకున్నారు, లోబడ్డారు. వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధం గొప్పది. మేమందరం ఆత్మ సంబంధమైన కుటుంబ సభ్యులము, మేమందరం దేవుడి పిల్లలమని ఆనందించారు. కానీ ఈ మరియమ్మకు పుట్టామని వాళ్ళు ఆ రిలేషన్ చెప్పుకోలేదండి. ఎక్కడ కూడా ఆ రిలేషన్ చెప్పుకోలేదండి. మరికి ఏ ప్రయారిటీ యేసుప్రభు ఇవ్వలేదండి. కానా వివాహంలో బాబు ద్రాక్షరసం అయిపోయింది, కొంచెం అర్జెంటుగా ద్రాక్షరసం వీళ్ళకి ఇచ్చేయని అడిగిందట. అలాగే అమ్మా చేసేస్తారని చేసాడమ్మా యేసుప్రభు. ఆ ఇంటి పెళ్లి యజమాని వచ్చాడట. అయ్యా, మీరు ఏదో అద్భుతాలు చేయగలిగిన శక్తిమంతులు కదా, ఏదైనా చిన్న చెయ్యండి, మా పెళ్ళి అయిపోతుంది, ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది, ఇప్పుడు ఇప్పుడంటే చెయ్యలేము అని అంటే, అప్పుడు అయితే 5 రాజబాణాలు తీసిరండి, 6 రాతబాణాలు తీసిరండి, దాని నిండా నీళ్ళు పోయండి, నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి చిక్కటి ద్రాక్షరసాన్ని మరీ చెప్తే ఎందుకు చేయలేదు? అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. అంటే మరీ చెప్తే ఎప్పుడు ఏ పని చేయలేదండి. అంటే తల్లంటే గౌరవం లేదా? తల్లంటే గౌరవం ఉంది, కానీ ఆమెకి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదండి. రక్త సంబంధానికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు. సంఘానికి ఇచ్చాడండి. వీళ్ళు నా తల్లి అన్నాడండి. ఈరోజు యేసుప్రభుకి ఎంతమంది తల్లిలు ఉన్నారండి? మరియమ్మ ఒకటే తల్లా? ఎవరైనా దేవుని చిత్తాన్ని పాటిస్తే వాళ్ళందరూ తల్లిలే.
యేసుప్రభు శిష్యులు ఒకరోజు, అయ్యా మేము అన్ని వదులుకొని మీ అంతర్లు వచ్చాం కదా, మాకేంటండి లాభం అని అడిగారట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడండి, ఇదిగో ప్రపంచ పునర్జన్మనందు నా కోసం మీరు ఎంతమందిని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా 100 రెట్లు, ఎన్ని రెట్లండి, 100 రెట్లు పొందుకుంటారు అన్నాడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం చదివితే అక్కడ మత్తయి 19, 28, 30 వచనాల్లో చెప్పాడండి 100 రెట్ల అన్నదమ్ములు మీరు పొందుకుంటారు. అంటే ఇప్పుడు వారికి సుధా అమ్మ మీకు ఎంతమంది అమ్మ అన్నీలు? ఒకడేనండి, భౌతిక కుటుంబంలో ఒకడే. ఒకలా అన్నయ్య పెద్ద కలెక్టర్ గారు అనుకోండి, గర్విస్తాం కదమ్మా, మా అన్నయ్య కలెక్టర్ గారు, మాకేం పర్లేదు, మమ్మల్ని ఎప్పుడైనా చూసుకుంటాడా, మాకు దన్ను ఉన్నాడు, పర్లేదు అనుకుంటామండి. అంటే ఒక్క అన్నదమ్ముడి కోసం మనం గర్విస్తే మరి క్రీస్తునందు ఉన్న వారికి ఎంతమంది అమ్మ అన్నదమ్ములు? 100 రెట్లు. 100 రెట్లు అంటే 100 మందా? 100 రెట్లు అంటే 100 మందా ఏంటి? 100 రెట్లు 10,000 అంతేనా? 100 ఇంటూ 100 10,000. 10,000 మంది అన్నదమ్ములు ఉంటే మనం ఎంత గర్వించాలండి? క్రైస్తుడికి ఎంతమంది అమ్మా అమ్మలో? చెప్పమ్మా, అందరికీ ఒక్క అమ్మే, కానీ క్రైస్తుడికి మాత్రం 100 రెట్లు. ఇవాళ జాషువా గారు చాలా కష్టంలో ఉన్నారు. ఇవాళ బైపాస్ ఆపరేషన్ చేస్తున్నారు అతనికి. ఆ ఆపరేషన్లో ఆయన బతకొచ్చు, చనిపోవచ్చు, డాక్టర్లు చెప్తారు. ఖచ్చితంగా దానికి గ్యారెంటీ లేదు. లైఫ్ అండ్ డెత్ సమస్య అనమాట. ఎంతమంది ప్రార్థన చేస్తారండి ఆయనకి? మనం అనుకున్నట్టు 10,000 మంది కంటే ఎక్కువ మంది ప్రార్థన చేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే ఎవరిచ్చారు అతనికి అంతమంది అన్నదమ్ముల్ని? ఇప్పుడు ఒక్క అన్నదమ్ముడు లేదా 2 అన్నదమ్ములు ఉన్నారని, 3 అన్నదమ్ములు ఉన్నారని మనం మరి పెద్ద ఫ్యామిలీ అండి, మా తిరుగులేదండి, మనం చాలా బలవంతం అని అనుకుంటాం మనం. కానీ క్రైస్తవుడికి వీటి మీద అతిశయించకూడదు. సంఘాన్ని బట్టి అతిశయించాలి, దేవుడి కుటుంబాన్ని బట్టి అతిశయించాలి, ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని బట్టి అతిశయించాలి. యెహోషాపాతు దేన్ని బట్టి అతిశయించాడండి? ఆ భౌతిక కుటుంబాలు చూసుకున్నాడే, భౌతిక కుటుంబాన్ని ప్రేమించాడు, భౌతిక కుటుంబాలు ఘనంగా ఉండాలని కోరుకున్నాడండి. అందుకోసమే అవన్నీ చేశాడండి. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత అవమానాలు వచ్చినా, ప్రాణాల మీదకి వచ్చినా ఇంకా భౌతిక కుటుంబాన్ని వదులుకోలేకపోతున్నాడు. చివరికి ఏం చేశాడు? ఇప్పుడు చూడండి, 2వ దినవృత్తాంతాల్లో 20వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ ఏం చేశారంటే, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 35వ వచనం, ఈ ఆహాబు కుమారుడైన అహజ్యాతో కూడా స్నేహం మొదలుపెట్టాడట. అంటే తండ్రి చచ్చిపోయాడు యుద్ధంలో, ఇప్పుడు అతని కుమారుడు ఆహాబు కుమారుడు అహజ్య రాజు అయ్యాడు ఇశ్రాయేలు దేశానికి. ఈ అహజ్యాతో ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాడట. చదవండి. ఇది అయిన తర్వాత రాజని యెహోషాపాతు దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యా మంచోడా? అతనట మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించాడంట. అంటే ఆహాబు కంటే చెడ్డోడు అనమాట. అలాంటి మిక్కిలి దుర్మార్గుడైనటువంటి ఆహాబు కుమారుడు అహజ్యాతో స్నేహం చేసెను. తండ్రితో స్నేహం చేసి చావు వరకు తెచ్చుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడేమో అల్లుడితో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతాడండి? అల్లుడే కదా, యెహోషాపాతుకు అల్లుడు అవుతాడండి. పొద్దుపోయాడు, ఎరకడ పోయాడు, మా బావగారు చచ్చిపోయారు, మా అల్లుడిని ఎలా వదిలేసుకుంటాను అని చెప్పేసి అల్లుడే కదండి. అంటే కోడలు అన్నదమ్ముడు ఏమవుతాడు? ఆహాబుకు ఒక కూతురు, 2 కొడుకులు. ఒక కొడుకు పేరేమో యెహోరాము, ఇంకో కొడుకు పేరేమో అహజ్యా. మొత్తం 3 పిల్లలండి ఆహాబుకి. ఈయన పెద్ద కొడుకు అహజ్యా. ఈ అహజ్యాతో స్నేహం చేయడం మొదలుపెట్టాడట. ఎందుకు చేశాడు స్నేహం? అక్కడ చదవండి పూర్తిగా, 36వ వచనం చదవండి. తర్షీషులో ఈ ఓపీరు ఉంటుందండి, బంగారం ఉంటుందట అండి అక్కడ. ఆ బంగారాన్ని కొనిసి తీసుకురావాలంటే బంగారాన్ని మోయగలిగే మంచి మంచి ఓడలు ఉండాలి. ఆ ఓడలు తయారు చేయాలంటే ఇశ్రాయేల్ దేశంలోనే మ్రానులు ఉన్నాయి. ఆ మ్రానులు సంపాదించి ఓడలు తయారు చేసే వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు కాబట్టి
ఇశ్రాయేలుతో స్నేహం చేస్తే, ఈ అహజ్యా రాజుతో స్నేహం చేస్తే ఇతనితో ఓడలు కట్టించుకోవచ్చు. ఆ ఓడలు తయారు చేసుకొని ఆ తర్షీషు దేశం మీదకి వెళ్ళి బంగారాన్ని తెచ్చుకోవచ్చు అని ప్లాన్ చేసేటట్టండి. ఓడలు తయారైనాయి. 37వ వచనం. అప్పుడు మారీషా వాడును దోదావాహు కుమారుడు నగు ఎలియేజరు నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటుంది కనుక యెహోవా నీ పనులను భంగము చేయనని. అంటే ఒక ప్రవక్త ఎలియాజర్ అనేటటువంటి ఒక ప్రవక్త అక్కడికి వచ్చాడటండి. వచ్చి నువ్వు ఈ దుర్మార్గుడితో సహవాసం చేస్తున్నావు కాబట్టి దేవుడు నువ్వు చేసే పనులను భంగం చేస్తున్నాడో, దేవుడు నీవు చేసే పనులకి భంగం చేయబోతున్నాడో అని చెప్పేసి హెచ్చరించాడటండి. సాధారణంగా మనం తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరించేవాడు ఎవరు లేకపోవడం దౌర్భాగ్యం. ఎవరో ఒకరు వచ్చి నువ్వు దుష్టుడితో సహవాసం చేస్తే దేవుడు నువ్వు చేసే పనులన్నిటికీ భంగం కలగజేస్తాడని చెప్తే భయం రావాలండి, మానేయాలండి. కానీ ఈయన భయపడలేదట. అప్పుడు ఏమయ్యండి? యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను, ఆ ఓడను తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. నీ ఓడలో ఆ తర్షీషు దేశానికి వెళ్ళవు, నువ్వు ఆ బంగారం తిరిగి తెచ్చుకోలేవు. అక్కడి నుంచి నీ ఓడలన్నీ బద్దలైపోతాయి, సముద్రంలో బద్దలైపోయాయి. అక్షరాలా జరిగినాయి అంటే ముద్రాలదండి. ఇంకొక ఆయన గద్దించాడట. 2వ దినవృత్తాంతాల్లోనే 19వ అధ్యాయము 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడవునగు యెహూ అతనిని ఎదుర్కొనుకొని రాజైన యెహోషాపాతుకి ఇలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడమైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. ఈ ఎలియాజర్ చెప్పినా వినలేదు, యెహూ చెప్పినా వినలేదు. యెహూ అనేవాడు కూడా ప్రవక్త. బహుశా ఈ యెహూ అనేవాడు ఎలియాజర్కి తండ్రి. ఈ యెహూ చెప్పినా వినలేదటండి. యెహూ చేత కూడా హెచ్చరించబడ్డాడు. ప్రవక్తలు రాజుగారికి భయపడరండి. అమ్మో రాజుగారు కదా, ఇతనికి వెళ్ళి ఎదురు చెప్తే చెప్పిస్తే ఇతను మనల్ని చంపేస్తాడని భయపడరండి. దేవుడు చెప్పమంటే వెళ్ళి చెప్పేస్తారంతే. అతను చంపిస్తే చచ్చిపోవడమే కానీ వాళ్ళు మాత్రం చెప్పడం మానరండి. ఈరోజు ఎవరికైనా ఒక దేవుని సేవకుడి చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటారా, చెప్పించబడాలని కోరుకుంటారా? ఒకళ్ళు దేవుని సేవకుడు నీ మీద కోపంగా ఉన్నాడంటే అది నీకు మేలా కీడా? కీడేనే. ఎప్పుడు దేవుని సేవకుని బాధపెట్టకూడదు. దేవుని సేవకుడు నోట్లో పడి మనం శాపం వచ్చినాడు వచ్చేలాగా ప్రవర్తించకూడదండి. ఎందుకంటే ఎంత డబ్బు ఉంటే ఎందుకు, ఎంత రాజరికం ఉంటే ఎందుకు, ఎంత గొప్పవాడైతే ఎవరికి కావాలండి? సేవకులు వచ్చి ఆ ప్రవక్తలు వచ్చి ఆ రాజుగారిని ఎప్పుడు దీవించి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. కానీ ఈ సేవకులు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారని? అతను తిట్టడానికి వెళ్తున్నారని, అతను చేస్తున్న పొరపాట్లు చెప్పడానికి వెళ్తున్నారని. నువ్వు చెడ్డవాడికి సహాయం చేస్తున్నావో దానివల్ల ఏం జరుగుతుందన్నాడండి? మరి చదవండి. నీవు భక్తిహీనులకు సహాయం చేసి, యెహోవా శత్రువులకు స్నేహితుడమైతివి కదా. భక్తిహీనుడికి సహాయం చేస్తే యెహోవా శత్రువుకి నువ్వు స్నేహితుడు అవుతున్నావు. యెహోవా శత్రువులు ఎవరండి ఇక్కడ? భక్తిహీనుడు. నువ్వు భక్తిహీనులకి నువ్వు సహాయం చేస్తే దేవుడి శత్రువులకి నువ్వు స్నేహితుడు అయిపోతున్నావు, లేకపోతే దేవుడికే శత్రువు అయిపోతున్నావు అనే మాట. ఇంకేదో ఇంగ్లీష్లో సామెత ఉంటారు, నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు నువ్వు ఎలాంటోడో. నీ ఫ్రెండ్ భక్తిహీనుడు అంటే నువ్వు దేవుడికి శత్రువు అయిపోతావు అని అర్థం. ఏ భక్తిహీనుడు దేవుడికి మిత్రుడు కాలేడండి. కాబట్టి మనం ఎలా ఉన్నామో, మన సహవాసం ఎలా ఉందో ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలండి. అయినా సరే ఆ యెహోషాపాతు మానలేదండి. ఫలితం ఏమైంది? చివరికి ఏమయ్యాడండి? చదవండి అక్కడే 2వ వచనంలో పూర్తిగా. యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకు వచ్చును, అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయడానికి నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ ఎందుకు మంచి క్రియలు కనబడుతున్నది. చదవండి. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయొచ్చు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యనే సంచరిస్తూ వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత యెహోషాపాతుకి ఏదో జబ్బు పడి
ఆ జబ్బు చేసేసి చచ్చిపోయాడండి. అంటే దేవుడు కోపం వల్ల అతడు మొత్తపడ్డాడని తర్వాత మరో చోట రాయబడిందండి. అంటే అమ్మా ఈ పాఠం వల్ల మనం ఏం నేర్చుకున్నామండి? యెహోషాపాతు ఉన్నతమైనటువంటి జీవితాన్ని మొన్న వారం మనం నేర్చుకున్నాం. అతలాంటి జీవితం అసలు మనకే లేదు. మనం రాజు అయితే మనం ఇంకేదైనా పేరు తెచ్చుకోవడానికి చూస్తాం, కానీ విగ్రహాలను దూరం చేయాలని, న్యాయాధిపతులు నియమించాలని, బైబిల్ అందరికీ బోధింపజేయాలని ఎలాంటి మంచి నిర్ణయాలు మనం అయితే తీసుకోమండి. కానీ ఆయన గొప్పగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఎవరు కూడా భక్తిహీనులు ఎవరు తన దేశం మీదకి రాకూడదని మంచి సైనికుల్ని దేశం చుట్టూ కాపలా గాయించుకున్నాడు. కానీ డబ్బు పెరిగిన తర్వాత ఆ చెడ్డవాళ్ళతోనే స్నేహం చేయడం మరుగొడ్డాడు. ఆ స్నేహం ఎక్కడి దాకా వెళ్ళిందండి? వివాహాలు చేసుకునే వరకు వెళ్ళింది. ఆ వివాహం ఎక్కడి వరకు వెళ్ళిందండి? ఆ వచ్చిన కోడలో తన కొడుకుని పాడు చేసింది. ఆ యెజబెల్ రాణేమో ఆ కుటుంబాన్నే నాశనం చేసుకుంది. ఈవిడైతే మొత్తం ఆ యెహోరాము చేత మొత్తం దేశం అంతా విగ్రహాలను నింపేసిందండి. విగ్రహాలకు అయిపోయేలాగా దేశమంతటిని పాడు చేసేసిందటండి ఆవిడ. కాబట్టి మనం ఈరోజు ఎవరికైనా ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయాలన్నప్పుడు మనం ఆలోచించాలి. మనం ఒకవేళ చిన్న పొరపాటు చేస్తే అది వాళ్ళతోనే పోదండి. అది 3-4 తరాల వరకు కూడా ఆ కీడు వెంబడిస్తూనే ఉంటుంది. మా బైబిల్లో మొట్టమొదటిగా అవిశ్వాసులతో వివాహం చేయకుండా ఉన్న కుటుంబం ఏదండి? ఇటమా ఇందాక ఎవరో బైబిల్ పాఠం చదివారు. నోవాహు కాలంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారట? నరుల్లో చక్కరైన వారిని చూసి, అందాన్ని చూసి ఎవరికి నచ్చిన వాళ్ళు వివాహం చేసుకున్నారట. నోవాహు ఏం చేశాడండి? విశ్వాసులు చేశాడండి. ఎవరైతే భక్తిగా ఉన్నారో అలాంటి అమ్మాయిలు తీసుకొచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి నోవాహు విశ్వాసంగా ఉన్నాడు, కోడలు విశ్వాసంగా ఉన్నారు, కొడుకులు విశ్వాసంగా ఉన్నారు, భార్య కుటుంబం అందరూ కూడా రక్షణలో ఉన్నారు. బైబిల్లో మొట్టమొదటిగా అన్యులతో వివాహం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నవాడు ఎవరండి? తన పనోడితో తొడకను చేయి పెట్టి ప్రమాణం చేయించాడట. నేను చచ్చిపోయిన నా కొడుక్కి అన్యులు, ఈ దేశంలో ఉన్న అన్యులతో పెళ్లి చేయకు, నా బంధువుల దగ్గరికి వెళ్ళాను అన్నాడు. ఎవరండి? అబ్రహాం అండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే అన్యులతో చేయొద్దు, విశ్వాసులతో చేయి అన్నాడండి. వాళ్ళు క్షేమంగా ఉన్నారండి. ఎలాంటి కోడలు వచ్చిందండి అబ్రహాంకి? తల్లిని మరిపించిందంట. చనిపోయిన భార్య, అతనికి భార్య లేదు, తన కొడుక్కి తల్లి లేదు. వచ్చిన కోడలు భర్త దగ్గర భార్యలా లేదటండి, తల్లిలా ఉందటండి. విశ్వాసం అంతేనండి. ఈరోజు మనం ఎత్తు సరిపోతున్నారా లేదా, రంగు సరిపోతున్నారా లేదా, ఇద్దరు డిగ్రీలు ఒకటేనా, ఇద్దరిది కులం ఒకటేనా, ఆలెంతమంది అన్నదమ్ములు, ఇద్దరు తొలిసూరులాగా కొంపదీసి తొలిసూరులు చేయకూడదు అని ఇలాంటివి చూస్తున్నాం. కానీ ఆ అమ్మాయి సండే స్కూల్ నుంచి దేవుని యొక్క వాక్యంలో పెరిగిన అమ్మాయినా ఆలోచించట్లేదు. ఈరోజు మనకు ఒక తెగింపు వచ్చేసిందండి. ఏంటమ్మా తెగింపు? పెళ్లి చేసుకుని మార్చుకుంటాం అనరమ్మా. ఎంతమంది అలా పెళ్లి చేసుకొని మార్చుకుంటామనే ధైర్యం చాలా మందికి ఉన్నదండి. సొలొమోను మార్చగలిగాడమ్మా భార్యల్ని, సొలొమోన్నే మార్చేశారండి. యెహోషాపాతు మార్చగలిగాడమ్మా కోడల్ని, ఆ కోడలే యెహోషాపాతు కొడుకుని మార్చేసిందండి. ఇర్మియా గ్రంథంలో మాట ఉంటుందండి, ఒక మాట రాసుకోలేదు కానీ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం అనుకుంటాను. ఇర్మియా 14వ వచనం అండి. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, అప్పుడు మీకు నమ్మది కలిగింది. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెబుతున్నారు. మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలి వాడిని ఉంచి ఉన్నాను. 16వ వచనం చదువుతున్నారు మీరు? 14 చదివారా? సమాధానము లేని సమయమున సమాధానమని చెబుతూ నా ప్రజలకున్న గాయమును మాత్రమే బాగు చేయదు. వారు తాము చేయక్రియలు చేస్తున్నందుకు సిగ్గుపడవలసి వచ్చింది, కానీ వారు ఏమాత్రమే సిగ్గుపడరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమాధానం లేని చోట సమాధానాన్ని వెతకండి. ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసులని తెలుసు, వాళ్ళు అన్యజనులని తెలుసు, వాళ్ళు విగ్రహార్జకులని తెలుసు, వాళ్ళు విశ్వాసం వేరు మన విశ్వాసం వేరని తెలుసు.
మనం ఏమనుకుంటామంటే ఎందుకు మారుతారు అని చెప్పేసి ఎక్కడో 3 తాబేలకు తాబేలకు 3 కాళ్ళు అంట, అన్ని తాబేలు అలాగే ఉంటాయి అనుకుంటామండి. ఎవరో 100 ఒకడు మారితే మారచ్చు. అందరూ మారరండి, అందరూ మార్చుకోలేరండి. కాబట్టి మనం ఆ ఒక్కడిని చూసేసి బైబిల్ అంతటినీ తప్పు పట్టేయకూడదు, అసాధ్యమండి. సమాధానం లేని చోట సమాధానాన్ని వెతకండి, సమాధానం ఉన్న చోట వెతకండి. ఇప్పుడు మనకు తెలుసు కదండి, క్రీస్తాంగంలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, క్రీస్తాంగం అబ్బాయికి మన పిల్లల్ని ఇచ్చామనుకోండి, వాళ్ళు సమాధానంగా ఉంటారండి. ఇక్కడ సమాధానం లేదని తెలిసి మనం ఎందుకు ఉండదు, ఉంటుందిలే, మేము మార్చేస్తాం, మేము నేర్పేస్తాం అంటారండి. ఏమి నేర్పుతారండి, ఏం మారుస్తారండి? ఏమీ నేర్పలేదు, ఏమీ నేర్పలేము. మనం కుటుంబం పతనమైపోవడం తప్ప ఏమీ నేర్పలేమండి. ఇవాళ మన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు మనం ఏం చేయలేము. కానీ మన పిల్లలకి ఒకరి వివాహాలు కాకపోతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరు పోయాలండి. మనం విశ్వాసులు పెళ్లి చేసుకోవాలి, కట్నాలు ఇచ్చేవాళ్ళు కాదు, విశ్వాసులు చేసుకోవాలి. మన కులవాళ్ళు కాదు, విశ్వాసులు చేసుకోవాలి, విశ్వాసులు చేసుకోవాలండి. మనల్ని ఒక విశ్వాసులు మనల్ని పెళ్లి చేసుకోవాలంటే మన పిల్లలు పరిశుద్ధంగా బతకాలండి. మన పిల్లలు ఎవరిలోనూ ప్రేమిస్తున్నారు అనుకోండి, మన పిల్లలు ఎవరు చేసుకోడండి. మన క్రీస్తు సంఘం అయినా చేసుకోరండి. ఇంకా పేరు చెప్పడం చాలా పాపం. మన పిల్లలు ఎవరైనా క్రీస్తు సంఘంలో వచ్చి వివాహం చేసుకోవాలంటే మనం నీతిగా బతకాలి, మంచి ప్రవర్తన ఉండాలి. తల్లిదండ్రుల్లో కూడా దుర్వ్యసనాలు ఉండకూడదు, తండ్రికి ఒక 2 భార్యలు ఉండకూడదు. అలాగుంటే ఎవరు చేసుకోడండి. కాబట్టి వివాహ వ్యవస్థనే దేవుడు ఎంతో ఘనమైనదిగా అన్నాడు, అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు. ప్రస్తుతం అన్ని విషయాల్లో అవమానకరంగా అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఏమండి సంబంధం ఉంది మీ ఊర్లో ఎవరున్నారని చూస్తారు ఏంటని అన్నాం అనుకో, ఏమంటారండి? అమ్మ ఆ జోలికి మేము రామమ్మ, కావాలంటే అడ్రస్ ఇస్తాం, వెళ్ళి మాట్లాడుకోండి, కానీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అందులోనే అంటారు. ఎందుకంటే అంత భయంకరం అయిపోయాయండి, అంత భయంకరం అయిపోయాయండి. ఎవరు పర్ఫెక్ట్గా బతకడం లేదు, ఎవరు పెళ్ళంటే అసలు భయం లేదండి, పెళ్ళంటే లెక్కలేదండి. ఇష్టమైనట్టు చేసేసుకొని దేవుడా మమ్మల్ని కాపాడు అంటే తర్వాత అవ్వదండి, అది రాజీ పడలేనటువంటి తప్పు. కాబట్టి వివాహ విషయంలో మరి పొరపాటు చేశాడు ఈయన, అన్యులతో సహవాసం చేశాడు. బైబిల్లో ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయండి. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రిక 4:4 వచనంలో ఏముందండి? యాకోబు 4:4లో ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగురా. అంటే మనం ఎవరైనా లోకంతో స్నేహం చేస్తే నువ్వు దేవుడి దృష్టికి శత్రువువి. వైరం అంటే యుద్ధం. మనం దేవుడితో యుద్ధం చేస్తున్నామంటండి. అమ్మ దేవుడితో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారండి? దేవుడు గెలుస్తాడా, మనం గెలుస్తావా? ఎందుకంటే దేవుడి కంటే బలవంతులం కాదు. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి? మన సహవాసం తండ్రితో చేయాలి, కుమారుడితో చేయాలి, పరిశుద్ధాత్మతో చేయాలి, సంఘంతో సహవాసం చేయాలి. మన అన్యజనులతో మన పిల్లలు సహవాసం కూడుతున్నారంటే వాళ్ళు దేవుడికి రోజు రోజుకి శత్రువులు అయిపోతున్నారని అర్థం అండి. మీ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ పిల్లలకి ఇచ్చి అలాంటి వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటున్నావు, నీ ఇంటికి అలాంటి కోడలు తెప్పించుకోవాలనుకుంటున్నావు. మనకు ఒక ఆశ ఉండాలండి. దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనకు అసలు ఆ గురి లేకపోతే, మనకు ఆ నిర్ణయం లేకపోతే, మనకు ఆ నిరీక్షణ లేకపోతే మనం సాధించలేమండి. గాలిలో దీపం పెట్టేసి దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడు అంటే అప్పుడేమీ కాపాడండి. దానికోసం నువ్వేదైనా కృషి చేయాలి, దానికోసం నువ్వేదో ప్రయత్నం చేయాలి. నోవాహు ప్రయత్నం చేసి ఉంటాడా? అబ్రహాం ప్రయత్నం చేసి ఉంటాడా? చేశాడు కాబట్టే వాళ్ళు సాధించగలిగారు. అలాగా ప్రయత్నం చేయడానికి కృషి చేద్దామండి. 1 యోహాను పత్రికలో 2:15-17 వచనాల్లో ఏముందండి? మీరు లోకాన్ని ప్రేమించకండి అన్నాడు. లోకాన్ని ప్రేమించకండి, దేవుని ప్రేమించండి, లోకాన్ని ఆశ్రయించకండి, లోకంతో సహవాసం చేయకండి అని అక్కడ చెప్తూ ఉన్నాడండి. యాకోబు పత్రిక 1:27లో మీరు లోకంలో నుండి ప్రత్యేకింపబడండి అన్నాడు. లోకంతోనే ఉండాలి, ఉండకపోతే ఎక్కడ పోతాం? కాకపోతే వాళ్ళతో పాటు అన్నిట్లో దూరిపోకూడదు, రాజీ పడిపోకూడదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తాం అక్కడికి మనం వెళ్ళిపోవడం, వాళ్ళు ఏది తింటే అది మనం తినేయడం, వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటే అలాంటి వేసుకోవడం, వాళ్ళు ఎలా ముక్కు కుట్టించుకుంటే అలా కుట్టించుకోవడం, వాళ్ళు ఎలా కత్తిరించుకుంటే అలా కత్తిరించుకోవడం. ప్రత్యేకంగా ఉండాలి. మనం చూడగానే మన దేవుని పిల్లలమని తెలిసిపోవాలి.
వాళ్ళు ఎవరండి మనకు రోల్ మోడల్? మనకు రోల్ మోడల్. వాళ్ళు చేస్తే మనం చేసేయడమే. అది తల్లిదండ్రులు ఆ భయభక్తులు ఉంటే పిల్లల్లో కనపడతాయండి. మనం చెట్టు లాంటి వాళ్ళమండి. పిల్లలు మనకు వచ్చే ఫలాలండి. మనం ఎంత యథార్థవంతులమో, మనం ఎంత పరిశుద్ధంగా బతుకుతున్నామో మన పిల్లల వల్లే అందరూ తెలుసుకుంటారు. వాళ్ళు బ్రతుకులు బాగుంటే మనల్ని శబాష్ అంటారండి. వాళ్ళు పాడైపోతే మనలే తిడతారండి. మనం ఎంత యథార్థంగా బతుకున్నా మనం తిడతారండి అందరూ. ఏం పెంచారా పిల్లల్ని ఎలాగా అంటారు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-17 వచనాలు ఏముందంటే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అన్నాడు. అవిశ్వాసులతో జోడిగా వద్దు. చదవండి బ్రదరు. నీతికి దుర్నీతికి సాంగత్యం ఏంటి అన్నాడు. అంటే క్రైస్తవుడు వెలుగు, క్రైస్తవుడు నీతి, లోకం దుర్నీతి. వాళ్ళతో మీకేంటి అన్నాడు. యేసు ప్రభుతో దెయ్యానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు. ఆ విశ్వాసికి పాలెక్కడి. విశ్వాసులు ఎక్కడ ఉంటారండి? అటు మన బంధం ఈ భూమి మీద ఉంటుందా, చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటుందా? ఉండదండి. లాజరు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? విశ్వాసి దగ్గరికి వెళ్ళాడండి. విశ్వాసులు అందరూ చనిపోయే కూడా కలిసి ఉంటారు. అవిశ్వాసి ఎప్పటి వరకు కలిసి ఉంటాడండి? ఈ భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత అవిశ్వాసి కలిసి ఉండడండి. భార్య భర్తలు ఈ భూమి మీద కలిసి ఉంటారు, చచ్చిపోయే వరకు ఉంటారు కలిసి. ఒకవేళ భర్త అవిశ్వాసం అనుకోండి, నీతో రాడు. భర్త కూడా విశ్వాసం అయితే భార్యతో పాటు అక్కడ యుగాలు దేవుడి రాజ్యంలో ఉంటారండి. అందరూ భూమి మీద కలిసి ఉందామని అనుకుంటారు, కానీ మరి చచ్చిపోయిన తర్వాత కలిసి ఉండొద్దా? అక్కడ కలిసి ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలండి? ఇద్దరు విశ్వాసులు అవ్వాలి. మన పిల్లలు, మన ఇంటికి వచ్చిన కోడలు, మన కొడుకు అందరూ విశ్వాసులు అవ్వాలి. మన ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ విశ్వాసులుగా మారిపోవాలి. ఒక్క అవిశ్వాసి మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఏ కొడుకు వల్ల కూతురు వల్ల ఎలాగా ఇల్లంతటిని పాడు చేసేస్తుంది. పులిపిండి కొంచెమైనా ఏం చేస్తుందంట? ముద్దంతా పాడు చేసేస్తుంది. ఎలాంటి యెహోషాపాతు అసలు ఆయన గోరికి కూడా మన పనికిరామేమో అనిపిస్తుంది. అలాంటి వాడిని కూడా దేవుడు అసహించుకునేలాగా మార్చేసిందండి కోడలు వచ్చి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. చెడ్డవాళ్ళతో మనము సహవాసం చేయకూడదు. నేను కొన్ని నీతులు రాసుకున్నానండి ఇక్కడ, మీకు చెప్పేసి ముగించేస్తాను. 1, దేవుడు అసహించుకునే వారితో సంబంధాలు పెట్టుకోకూడదు అని. 2, లోక సంబంధమైన ఆధిక్యతలు చూసి వివాహాలు చేయకూడదు. అంటే లోక సంబంధం ఆధిక్యతలు అంటే డబ్బు ఉందనో, పెద్ద కులమనో, పెద్ద మేడ ఉందనో, పెద్ద కుటుంబ సభ్యులనో, మన కులమనో, ఇలాంటివి చూసి మనము వివాహాలు చేయకూడదు. లోక స్నేహం కోసం క్రైస్తవుడు రాజీ పడకూడదు. అమ్మో వాళ్ళు బాధపడతారేమో, తప్పదో, ఏమనుకుంటారో అని చెప్పేసి విశ్వాసాన్ని ఎప్పుడు రాజీ పడకూడదు. విశ్వాసంలో రాజీ పడకూడదు. ఎంతైనా ఇచ్చేయి, తినడానికి ఇచ్చేయి, అవసరమైతే ఏదైనా కోల్పో వాళ్ళ కోసం, స్నేహం కోసం. విశ్వాసాన్ని తాకట్టు పెట్టేయకూడదు, నీతిని తాకట్టు పెట్టేయకూడదు. పౌరుషంగా బతకాలండి. పౌరుషంగా బతికితే మన ముఖం మీద తిడతారండి. ఈ గేర్ ఎక్కువ, ఎన్నాళ్ళు ఎలాగుంటారు చూద్దాం, ఈ మాటలన్నీ వాళ్ళ పిల్లలు ఎలా పెంచుతారో చూద్దాం, ఎలాగ మాట్లాడతారు సీను, వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళు ఎలా చేస్తాం చూద్దాం అంటారండి. కానీ మనం ఏదో రోజున మనం పాస్ అయినప్పుడు మనల్ని గౌరవిస్తారు తెలుసండి. శబాత్రా అన్నట్టుగా బతికారు అలాగని. జాషువా గారు వాక్యం చెప్పినప్పుడు చాలామంది తిట్టుకునేవారట వెనకెట్టి. కానీ వాళ్ళ పిల్లలకి విశ్వాసాలు ఇచ్చి పెళ్లి చేశాడు అతను. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ విశ్వాసులే. సండే స్కూల్ నుంచి వాక్యం నేర్చుకున్న కుర్రోడిని అల్లుడిగా చేసుకున్నాడు ఆయన. అలాగా కూతుర్ని అలాగే చేశాడు, అల్లుళ్ళు అలా చేసుకున్నాడు, కోడళ్ళు అలాంటి వాళ్ళే తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన చూసిన వాళ్ళందరూ ఆయన ముందు నిలబడ్డంటే భయపడిపోయి దాక్కుంటారు. ఆయన వస్తే ఎక్కడికైనా వస్తే భయపడిపోతారండి. ఆయన ముందు వాక్యం చెప్పలేరు, ఆయన ముందు ఎవరో కూడా ఏమీ నిలబడలేరు. కారణం ఏంటంటే తిట్టుకుంటారు వెనకెట్టి, కానీ మొదట ముఖం ముందు మాట్లాడలేరు. కారణం ఏంటంటే ఇతనిలో లైఫ్ ఉంది. వాళ్ళేమో ఆస్తి సంపాదించారు, అమెరికా వెళ్ళి వస్తుంటారు, ఈయనేమో పరలోకం వెళ్తాడండి. ఎవరు గొప్పవారండి? అమెరికా వెళ్ళే డైరెక్టర్లు గొప్పవాళ్ళ, పరలోకం వెళ్ళేవాడు గొప్పవాడా? పరలోకం వెళ్ళాడు గొప్పవాడే. జాషువా గారు బతికినా పరలోకంలో ఉన్నట్టు ఉంటారు, చచ్చిపోయినా పరలోకం వెళ్తారండి. ఆయనలాగా మనందరం బ్రతుకుదాం. అంటే మనం యేసుప్రభుని కళ్ళుతో చూడలేదు, అపోస్తలుడు పౌలుని కళ్ళుతో చూడలేదు, కానీ ఆ పౌలు లాంటి తీవ్రత ఒక ఆయనలో చూసామండి. జాషువా గారు అలాగా బ్రతికడానికి ప్రయత్నించారు. మాకు కూడా తెలియదండి.
మాకు మా పిల్లలు పుట్టిన వెంటనే మేము అలాంటి వాక్యాలు విన్నాము. ఆ పుట్టినప్పుడే నిర్ణయం తీసుకున్నామని. మేము ఏ ఆధిక్యతలో చూడడం. మా పిల్లలకి విశ్వాసులు పెళ్లి చేస్తామని వాళ్ళకి చాలా సంతోషపడతారండి. గొడవలు లేని భార్య గొడవలు భార్య, అత్తను బాగా చూసుకునే భార్య దొరికితే చాలా అంతకంటే ఆనందం ఏముందండి. ఇప్పుడు ₹1,00,00,000 కట్టం తెస్తుందండి, ఆవిడ పేరు మీద బ్యాంకులో వేసుకుంటుందండి. ₹1 ఇస్తుందండి అత్తగారికి. అమ్మాయి వడ్డాను నువ్వు పెట్టుకొని ఇస్తుందా? అమ్మ ఇది మా గిన్ని అంటదండి. నా మంచం మీద నిన్నెవడు కూర్చోమన్నాడు అంటదండి. దురాశ అండి. వాస్తవానికి అసలు ఏమి తినరు తల్లిదండ్రులు. స్వార్థం, కొడుకు ఏదో చేసేద్దామని. కానీ శిక్షలన్నీ మనం అనుభవిస్తాము వాళ్ళకి అలా వివాహాలు చేయడం వల్ల. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన దాంతో సంతృప్తిగా బతుకుతూ వివాహాల విషయంలో మాత్రం నోవహులాగా, ఒక అబ్రహాం లాగా మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే మరి యెహోషాపాతులాగా చివరి వరకు మనం మంచి వాళ్ళగా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే కొద్ది రోజులే మంచితనం ఉంటుంది. పిల్లల వివాహాల గడియల దగ్గరికి వచ్చేటప్పటికి మన పతనం కూడా పతనమైపోతామని. కాబట్టి ఎవరైనా వివాహాలు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా రాజీ పడండి, పెళ్లి దగ్గర రాజీ పడకూడదు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, పౌలు చెప్పాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటే మాత్రం మంచి వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. చెడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, తాగుబోతులు పెళ్లి చేసుకోకూడదు. పెద్ద అందం ఉంది పెళ్లి చేసుకోవద్దు, అందాన్ని చూసి చేసుకోవద్దు. క్యారెక్టర్ ముఖ్యమండి, క్యారెక్టర్ ముఖ్యం. ఇంకేమన్నాడంటే భక్తిహీనులకు సహాయం చేస్తే వారిని ప్రోత్సహించిన వారం అవుతాం. అదో నీతండి. ఎప్పుడు మన కానుక భక్తిహీనుడికి ఇవ్వకూడదు. మన కష్టాజితాన్ని ఒక భక్తిహీనుడికి ఇవ్వకూడదు. వచ్చారు చుట్టాలు కదండి మరి గౌరవించాలి కదా అలాగని చెప్పేసి మన డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదైతే చేస్తే ఆ భక్తిహీనుడిని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. మన వల్ల వాడు ఎప్పుడు బాగుపడకూడదు. మన డబ్బులు ఎవరికైనా ఇస్తున్నామంటే వాళ్ళు ఆత్మ సంబంధాలు అయితేనే మన డబ్బులు ఇస్తే మనం దీవించబడతాం, లేకపోతే శపించబడతాం. చనిపోయే వరకు మనం దేవుడికి అనుకూలంగా బ్రతకాలి. దేవునికి ఇష్టం లేని వాటిని నా జీవితంలో తీసేసుకోవాలి. మనకు తెలియదండి, ఎవరో పెద్దోళ్ళు వచ్చి మనకు చెప్పారండి, వినాలమ్మా ఇతనికి ఆ ఎలియేజర్ అనేవాడు చెప్పాడు, యెహోవా అనేవాడు వచ్చి చెప్పాడు. విన్నాడా? ఎవరు చెప్పినా వినలేదండి. నీ పనులన్నీ యెహోవా భంగం చేసేస్తాడు అన్నాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే అనుకుంటామండి మన పనులు అవ్వండి, భంగం అయిపోతుంటాయండి. అప్పుడు మనకు ఏమనిపించాలండి, నేనేమైనా చెడ్డవాళ్ళతో సావాసం చేస్తున్నానేమో, అందుకే దేవుడు నా పనులు అవనకుండా భంగం చేసేస్తున్నాడు అనుకోవాలండి. దుష్టులతో సంబంధం కట్ చేసుకోవాలి, లోకస్తులతో సంబంధం కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకోలేదండి. రైట్. కాబట్టి మనందరం కూడా అలాగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడానికి దేవుడు ఈ గ్రంథాన్ని పాత నిబంధనని రాయించాడు. పాత నిబంధన మనకేమో నీతి ఉందమ్మా లేదా? బాగుంటుందండి. కొత్త నిబంధన కొంచెం సున్నితంగా చెప్తుంది, పాత నిబంధన చాలా గట్టిగా ఉంటుంది. పాత నిబంధనలో ఎవరైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళు శిక్ష అనుభవించినట్టుగా కనపడుతుందండి. కొత్త నిబంధన ఏం లేదు, కృపకాలం అండి. ఈ కృపకాలం అంటే యేసుప్రభు వారు మరి ఈ భూమి మీదకి వచ్చి మొత్తం సర్వభూమిని నాశనం చేసే